ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ అలైనెస్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్ నియర్ JNTU మెట్రో స్టేషన్, హైదరాబాద్. This is Dr. Madhuri, founder of Occidental. సో ఇట్లా సోషల్ అవేర్నెస్ కోసం రీసెంట్గా నా పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. సో ఇప్పుడున్న కాలంలో అందరికీ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇంట్లోనే ఉండటము, ఎండ కానీ గాలి కానీ తగలకుండా ఉంటున్నాము. దానివల్ల ఫేస్ అయిన ఒక సివియర్ ప్రాబ్లం అనేది మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. మీరు నా పేషెంట్ అండి శ్రావ్య. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి వాళ్ళ అమ్మకి జరిగిన ఇబ్బంది గురించి చెప్తారు. చెప్పండి మేడం. యాక్చువల్లీ మా అమ్మ అసలు బయటికి వెళ్ళరు, ఎక్కువ ఇంట్లోనే ఉంటారు. ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా తక్కువ. సో డాడీ ఆఫీస్కి వెళ్ళి వచ్చే వరకు మార్నింగ్ నుంచి సో దానికి ఒబేసిటీ వచ్చేసింది. సో ఒబేసిటీ వల్ల యాజ్ యూజువల్ మనకు తెలుసు చాలా ఇష్యూస్ వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ. అండ్ రీసెంట్గా మేము ఫేస్ చేసింది ఏంటంటే తను అస్సలు బయటికి వెళ్ళకపోవడం వల్ల తనకు అసలు బ్రీతింగ్ ఇష్యూస్ చాలా ఘోరంగా వచ్చాయి, విపరీతంగా వచ్చాయి. ఎలా అంటే తన బాడీలో 95 to 98 మధ్యలో ఉండాల్సిన ఆక్సిజన్ లెవెల్ 50కి పడిపోయింది. అండ్ 30 to 40 మధ్యలో ఉండాల్సిన కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ మొత్తం ఒక 110కి వెళ్ళిపోయింది. అది చాలా డేంజర్. అంటే ఆ పర్టిక్యులర్ వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యే సిచ్యువేషన్ కూడా వస్తుంది. దాని తర్వాత మేము జాగ్రత్త పడి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాక తెలిసింది ఏంటంటే కనీసం కొంచెం సేపు అయినా వీ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ నేచర్. బ్రిస్క్ వాకింగ్ కానీ ఏదో ఒకటి మనం కొంచెం సేపు అన్నా బయటకు వెళ్ళి సరదాగా అలా నడవడం. ఎక్కువ పెద్ద వయసు వాళ్ళే కాళ్ళ నొప్పులు అని చెప్పేసి నడవలేకపోవడం, అట్లీస్ట్ కొంచెమైనా నేచర్లోకి వెళ్ళి సరదాగా ఒక బెంచ్ మీద కూర్చోవడం, ఒక చెట్ల మధ్యలో తిరగడం అనేది చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు ఈ బ్రీతింగ్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మా మమ్మీ కేర్ తీసుకోకపోవడం వల్ల ప్రతిరోజు నైట్ మెషిన్ పెట్టుకొని పడుకోవాలి. సో తనకి ఇప్పుడు ఇక్కడ అంతా మార్క్స్ పడిపోయి ఎవ్రీడే డాడీ సపోర్ట్ లేని తను మెషిన్ కూడా పెట్టుకోలేరు అనమాట. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉండకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు మన క్యాలరీ ఇంటేక్ కూడా చూసుకోవాలి. మరీ విపరీతంగా తినకుండా, ఒకవేళ నైట్ లేట్ అవుతుంది అనుకుంటే తినకపోవడమే ఉత్తమం. తిని మళ్ళీ మనం బాడీ వచ్చేసాక చాలా ఇష్యూస్ ఫేస్ చేయడం కంటే ఇది బెటర్. మనం నేచర్తో ఇంటరాక్ట్ అవ్వడం, బయటకు చిన్న చిన్న బ్రిస్క్ వాకింగ్ చేయడం, ఏదైనా మనం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మనం ఎక్కువ పీల్చుకుంటాం గాలి, అలాంటప్పుడు ఆక్సిజన్ ఎక్కువ లోపలికి వెళ్తుంది. విల్ బి ఎమిటింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ అవుట్ సైడ్ ఇన్ లార్జ్ అమౌంట్స్. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారండి? ఎలా క్యూర్ చేశారు? హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అది చాలా ట్రబుల్ అయిపోయింది. ఎలా అంటే అసలు లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి పంపించి తను ఆక్సిజన్ పీల్చుకునే అది పెంచడానికి చాలా కష్టపడ్డారు. తను లిటరల్లీ ఒక 2-3 డేస్ అసలు స్పృహలోనే లేదు. మనిషి మాట్లాడగలుగుతుందా లేదా అన్నది కూడా మనకు. మీరు వెళ్ళిన ఫస్ట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరిగిందా అండి, లేకపోతే ఫర్దర్ గా వెళ్ళిన దాంట్లో చేశారా? తనకి మేము ఆల్మోస్ట్ ఒక 2-3 హాస్పిటల్స్ కన్సల్ట్ అవ్వాల్సి వచ్చింది. ఫస్ట్ వెళ్ళిన హాస్పిటల్లోనే ఆల్మోస్ట్ ఒక 80% ట్రీట్మెంట్ జరిగింది. అండ్ ఇంకొకటి ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడే వాళ్ళు బైపాప్ అని ఒకటి, ఇంకొకటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటెడ్ మనకు ఒక మెషిన్ ఉంటుంది కదా, అవి 2 యూజ్ చేయమని చెప్పారు. తను అమ్మ ఒక నెల వాడి నాకు అంతా సరైపోయింది, ఇంకా నాకు అవసరం లేదు అని చెప్పి నెగ్లెక్ట్ చేశారు. మనం కొంచెం బాగవడంతోనే మనం నెగ్లెక్ట్ చేసేస్తాం. అలా నెగ్లెక్ట్ చేయకూడదు. వాట్ ఎవర్ డాక్టర్ ఇస్ ప్రిస్క్రైబింగ్ మనం దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. మనకి సరైపోయింది అని చెప్పేసి ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత అది ఆపేస్తే అది తిరగబెట్టడం వల్ల ఇంకొంచెం కాంప్లికేట్ అయింది, ఇంకా డబ్బులు ఖర్చు అయిపోయినాయి. అంటే మనిషికి ఇబ్బంది, మనకి ఆర్థిక పరంగా కూడా సమస్యలు వస్తాయి. ఎలా ట్రీట్ చేశారండి? ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ తక్కువ, బాగా ఎక్కువ ఉండి ఆక్సిజన్ లెవెల్ తక్కువ అయింది కదా, వాళ్ళు ఎలా ట్రీట్ చేశారండి మీ మదర్ కి? ఇంకా కంప్లీట్ గా నోట్లో మొత్తం పైపులు పెట్టేసి తనకి ఆ లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని బయటకి ఎమిట్ చేయడానికి ఈ బైపాప్ అనేది ఏం చేస్తుందంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటెడ్ ఆక్సిజన్ ఇస్తుంది. ఈ బైపాప్ కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు పంపించి మళ్ళీ ఆక్సిజన్ ని కూడా ఇస్తుంది. సో ఈ 100% వెంటిలేషన్ సపోర్ట్ మీద తనని పెట్టేసి కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ అయ్యేలాగా చేసి అది మళ్ళీ లాంగ్ ప్రాసెస్ అన్నమాట. మనకి ఆ కాన్షియస్ లో కూడా ఉండరు ఆ పలానా పర్సన్. మేబీ ఒక 1 వీక్ 10 డేస్ అసలు వాళ్ళకి ఇంకా ఈ లోకంలో ఉండరు. సో ఈ 6 months మీరు చాలా టఫ్ టైం ఫేస్ చేశారు. చాలా టఫ్ టైం. నేను మా నాన్నగారు ఎక్కువ టఫ్ టైం ఫేస్ చేశారు. పోనీలేండి, ఈ వీడియో వల్ల చాలా మందికి హెల్ప్ అవుతుందండి. సో ఇప్పుడు ఏదైతే నేను ఇన్సిడెంట్ చెప్పానో మన శ్రావ్య వాళ్ళ ఇంట్లో జరిగిందండి. సో నా సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీ అందరికీ షేర్ చేస్తున్నాను. సో మన ఫీమేల్స్ జనరల్గా ఎంత వర్క్ అయినా ఇంట్లో చేస్తూ ఉంటాం, కానీ మనకంటూ
అంటూ మనం ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయమండి. డెఫినెట్గా నేచర్తో ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ స్పెండ్ చేయండి. సో ఈ శ్రావ్య వాళ్ళ ఇంట్లో జరిగింది ఎక్కడో కదండి, మన ఆంధ్రాలో గుంటూరులో జరిగింది ఇదంతా. సో చెప్పాలి అంటే స్పెషల్గా దాదాపు 20 to 30 lakhs వరకు ఖర్చు అయిందండి దీనికి. సో దాంతోపాటు 6 months వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక ట్రామాలోకి వెళ్ళారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు శ్రావ్య. ఎందుకు అంటే మీ పర్సనల్ ప్రాబ్లం అయినా సరే 10 మందికి ఇది ఉపయోగపడి అట్లీస్ట్ దీని నుంచి ఇద్దరన్నా ఇంటికి నుంచి బయటకు వచ్చి నేచర్లో స్పెండ్ చేయాలనుకుంటున్నారు. దానికి హ్యాట్సాప్ అండి మెయిన్. సో వీలైనంత వరకు మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో అట్లీస్ట్ కొంతమంది అయినా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి కొద్దిగా సేపు అన్న నేచర్లో స్పెండ్ చేస్తారు. థ్యాంక్ యూ.